హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసరికి నేను మొన్న సమ్మర్ హాలిడేస్ కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి. అక్కడ మా అమ్మకి అన్ని డబ్బాలు స్టీల్ వే ఉన్నాయండి. సో ఐటమ్స్ ఏం పోసినా కనిపించట్లేదు. సరే కదా, కిచెన్ ఆర్గనైజ్ చేద్దాము, ఒక కొత్త లుక్ తీసుకొద్దాము అని ఆలోచించి వెంటనే మీషో నుంచి ఈ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈ వీడియోలో మనం ఈ బాక్సెస్ ని అన్పాక్ చేయడం, వీటి క్వాలిటీ ఎలా ఉంది, అసలు మీషోలో ఈ ప్రోడక్ట్ వర్తేనా, ఇది కొనుక్కోవచ్చా, ఈ రేటుకి ఇది వర్తేనా, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టేయండి బంగారం. సో చూసారు కదా, ప్యాకింగ్ అయితే ఎలా వచ్చింది, చాలా సేఫ్ గా ఉంది, ఎక్కడ డ్యామేజ్ కాలేదు. మీరు చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ 6 డబ్బాలు మాత్రమే వచ్చాయి. ఇదేంటి, నేను 24 బాక్సెస్ పెట్టాను కదా కానీ 6 వచ్చాయి అని అనుకున్నా. కానీ ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క డబ్బాలో డబ్బా వేసి మొత్తం 4 డబ్బాలు అయితే వచ్చాయి. అంటే మొత్తం 6 4 24 బాక్సెస్ అయితే వచ్చాయి. ఇంకా ఈ డబ్బాలు ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా ఎంత బాగున్నాయో. ఒక డబ్బా ఓపెన్ చేస్తే దాంట్లో ఇంకొక డబ్బా, అది ఓపెన్ చేస్తే దాంట్లో ఇంకొక డబ్బా, మళ్ళీ అది ఓపెన్ చేస్తే దాంట్లో ఇంకా చిన్న క్యూట్ డబ్బా అయితే ఉంది. అలాగే 4 స్పూన్స్ కూడా వచ్చాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. కానీ ఇవి ఓపెన్ చేయడం అయితే లిటరల్లీ చాలా ఫన్నీగా అనిపించింది. కానీ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ 4 కంటైనర్స్ కి చాలా చిన్న స్పూన్స్ ఇచ్చారు. పెద్ద కంటైనర్స్ కి కొంచెం పెద్ద స్పూన్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ఈ కంటైనర్స్ కెపాసిటీ విషయాన్ని మాట్లాడుకుంటే పెద్ద కంటైనర్ వచ్చేసరికి 15 ml అయితే కెపాసిటీ ఉంది. సెకండ్ వన్ 1000 ml కెపాసిటీ ఉంది. థర్డ్ వన్ 500 ml కెపాసిటీ ఉంది. అండ్ లాస్ట్ ది చిన్న క్యూట్ ది 250 ml కెపాసిటీ అయితే ఉంది. చూసారు కదా, ఈ కంటైనర్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. లోపల మనం ఏ ఐటమ్స్ వేసినా కానీ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. పైన ఈ చారల్ డిజైన్ అయితే చాలా బాగుంది. కిచెన్ కి ఒక కొత్త ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ అన్పాక్ చేసుకున్న తర్వాత లిడ్స్ అన్ని ప్రాపర్ గా పడుతున్నాయా లేదా, ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అన్ని మొత్తం అన్ని కంటైనర్స్ క్లియర్ గా చెక్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక్కొక్క డబ్బాని లిడ్స్ అయితే పెట్టి చెక్ చేసుకుంటున్నాను. నాకైతే ఏమి డ్యామేజ్ అయితే ఏమి రాలేదండి. అన్ని డబ్బాలు కూడా చాలా క్వాలిటీగా అండ్ డ్యామేజ్ ఏమీ లేకుండా చాలా సేఫ్ గా అయితే వచ్చాయి. ఆ తర్వాత మా మమ్మీ అయితే మొత్తం కడిగేసి ఎండలో ఆరబెట్టేసింది. బయట నుంచి వచ్చాయి, అలాగే ఫస్ట్ టైం వాడుకుంటున్నాం కాబట్టి ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టుకుంటే మనకే చాలా మంచిది. ఇప్పుడు మనం వీటిలో ఫిల్ చేసేసుకుందాం. అసలు ఎంత పడుతుందో ఏంటో ఇప్పుడు మొత్తం చూద్దాం. మా అమ్మ అయితే ఫస్ట్ సెంటిమెంట్ గా పసుపు ఫిల్ చేయమని చెప్పింది. సో ఇక్కడ పసుపు అయితే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. నేను ఫస్ట్ పసుపుని ఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ పసుపు వచ్చేసరికి సెకండ్ డబ్బా ఉంది కదండి, సైజెస్ లో సెకండ్ వన్, దాంట్లో ఫిల్ చేస్తున్నాను. అది పట్టట్లేదు అనమాట, అందుకని ఒకసారి ట్యాప్ చేసి వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పసుపు అయితే పడుతుంది. పర్వాలేదండి, సెకండ్ కంటైనర్ లో దగ్గర దగ్గర నాకు వచ్చేసరికి ఒక 1/2 kg పసుపు అయితే పట్టింది. సో మొత్తం పసుపు అంతా వేసేసుకుని స్పూన్స్ ఇచ్చారు కదండి, ఒక స్పూన్ పెట్టేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాను. అండ్ ఈ లిడ్స్ వచ్చేసరికి చాలా 8 అనమాట. పాడవకుండా ఏ ఐటమ్స్ అయినా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఫైనల్ లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఒక పెద్ద కంటైనర్ లో కొంచెం శనగపిండి వేయమని ఇచ్చింది. చూద్దాం ఈ శనగపిండి ఎంత పడుతుందో. ఈ కంటైనర్ లో దగ్గర దగ్గర నాకు 1 kg శనగపిండి అయితే పట్టిందండి. సో శనగపిండిని కూడా మొత్తం ఫిల్ చేసేసుకుని ఒక స్పూన్ పెట్టి లిడ్ అయితే క్లోజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ కంటైనర్ లో కొంచెం వేపిన శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇది మనకి చట్నీలు చేసుకున్న, ఫ్రైస్ మీద పౌడర్ లో చేసి వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఆ తర్వాత పెద్ద కంటైనర్ ఉంది కదండి, దాంట్లో కొంచెం శనగపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మా అమ్మగారు శనగపప్పు ఎక్కువగానే తీసుకుంటారండి. పెద్దది ఇంకొక డబ్బా ఉంటుంది, డైలీ యూజెస్ కి ఉంటుందని చెప్పి డబ్బాలోకి అయితే కొంచెం శనగపప్పు తీసాను. ఆ తర్వాత ఇంకొక డబ్బాలో పెసరపప్పు అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసరికి 1 kg పెసరపప్పు అండి. సో మొత్తం అయితే నాకు పట్టలేదు, కొద్దిగా మిగిలిపోయింది. సో మనకి డబ్బాల్లో పిండిలు అయితే 1 kg పడుతున్నాయి కానీ పప్పులు అయితే 1 kg పట్టడం లేదండి. ఆ తర్వాత ఇంకొక డబ్బాలో సేమియాలు ఫిల్ చేసేసాను. మా అమ్మగారు సేమియాల్ని ఆన్ రెగ్యులర్ బేసిస్ చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటారండి. సో సేమియాను కూడా ఫిల్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక పెద్ద కంటైనర్ లో కందిపప్పు అయితే తీసుకుంటున్నాను. కందిపప్పు కూడా మా అమ్మగారు ఎక్కువగానే కొనుక్కుంటారండి. సో నేను రోజువారీకి ఉంటుందని చెప్పి డబ్బాలోకి అయితే కందిపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక డబ్బాలో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా, సాల్ట్ అయితే 1 kg డబ్బా అయితే కరెక్ట్ గా సరిపోయిందండి. ఇంకొంచెం స్పేస్ కూడా మిగిలింది. అండ్ సాల్ట్ లోకి ఒక చిన్న స్పూన్ అయితే పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి టీ పొడి అండి. మా ఇంట్లో టీ అయితే ఎక్కువగానే తాగుతూ ఉంటామండి. డైలీ వాడుకునే డబ్బా ఇంకొకటి ఉంటుంది, దాంట్లో అయితే వేస్తాం. సో ఈ ప్యాకెట్ అయితే మిగిలింది ఎక్స్ట్రా, దీన్ని కూడా ఈ డబ్బాలో ఫిల్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి డైలీ వాడుకోవడానికి మినపప్పు అయితే ఫిల్ చేస్తున్నాను. మా అమ్మగారు అయితే ఇయర్లీ వన్స్ మినుములు కొనుక్కొని ఇలా పప్పు చేసి అయితే పెట్టుకుంటారండి. ఈవిడ ఇదే వాడుతుంది అండ్ నాకు కూడా ఇస్తారు. ఇలా డైలీ యూజెస్ కి ఉంటుందని చెప్పి చిన్న డబ్బాలోకి అయితే పెట్టేశాను. నెక్స్ట్ మనం క్యూట్ చిన్ని డబ్బాల విషయానికి వద్దాం. ఇవైతే లిటరలీ నాకు చాలా బాగా నచ్చాయండి.
చాలా చిన్నగా క్యూట్ గా చాలా బాగున్నాయి. వీటిలో వచ్చేసరికి మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవైతే యాడ్ చేస్తున్నాను. నేనైతే అమ్మ ఈ డబ్బాలు అయితే నేను తీసుకెళ్లిపోతాను, నాకు చాలా బాగా నచ్చాయని అని అడిగాను. సో కానీ ఏం చేస్తాం, అమ్మకైతే ఇలాంటి చిన్న ట్రాన్స్పరెంట్ డబ్బాలు మసాలాలకైతే లేవండి. సో ఏం చేస్తాం, ఇంకా అమ్మకి సర్దేస్తున్నాను. అదేంటోనండి, నాకు ఎన్ని డబ్బాలున్నా కొత్తది చూస్తే ఇది కావాలని అనిపిస్తుంది. నాకే ఇంతేనా, లేడీస్ అందరూ ఇలాగే ఉంటారా? కామెంట్ లో చెప్పండి. అండ్ ఇంక ఇక్కడ మసాలా దినుసుల ప్యాకింగ్ విషయానికి వస్తే, ఒక డబ్బాలో లవంగాలు యాడ్ చేశాను, మరొక డబ్బాలో షాజీరా వేసాను, ఆ తర్వాత కొన్ని సారైన్స్ ఉంటే అవి కూడా వేసేసాను. నెక్స్ట్ ఇంకొక చిన్న డబ్బాలో మిరియాలు అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత థర్డ్ వన్ ఉంది కదండి, దాంట్లో ధనియాలు ఉంటే అవి కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక డబ్బాలో డైలీ వారి వాడుకోవడానికి షుగర్ అయితే తీసి పెడుతున్నాను. షుగర్ కూడా మా అమ్మగారు మంత్లీ వన్స్ ఎక్కువే తెప్పిస్తారండి. సో దానికైతే పెద్ద కంటైనర్ ఉంటుంది, కానీ డైలీ టీ కాఫీలోకి ఉంటుందని చెప్పి ఇలా చిన్న డబ్బాలోకి అయితే తీసి పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొక డబ్బాలో బెల్లం పొడి అయితే తీసి పెడుతున్నానండి. ఈ బెల్లం పొడి ఏంటి నల్లగా ఉందని అనుకోకండి, ఇది వచ్చేసరికి ఆర్గానిక్ బెల్లం, అంటే హైడ్రోస్ ఏమీ లేకుండా ప్యూర్ బెల్లం. మా అమ్మ అయితే సంవత్సరానికి ఒకసారి ఇలా కొనిపెట్టేస్తుంది. సో దాన్ని కూడా పొడి చేసి ఒక పెద్ద కంటైనర్ లో పెడుతుంది. సో డైలీ యూస్ చేసుకుంటుందని చెప్పి చిన్న డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక చిన్న డబ్బాలో కొన్ని నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను. మా అమ్మ చట్నీ చేసినప్పుడు చట్నీలో వేస్తుందండి. సో రెగ్యులర్ గా వాడుకోవడానికి ఉంటుందని నువ్వులు కూడా తీసి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకొక డబ్బాలో సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను. ఇవైతే పెద్ద సగ్గుబియ్యం అండి. నార్మల్ గా పాయసంలోకి మమ్మీ అయితే పెద్ద సగ్గుబియ్యం యూజ్ చేయదు, చిన్నవే యూజ్ చేస్తుంది. ఇవి మొన్న ఉడియాలు పెట్టడం కోసం తెప్పించాం. సో మిగిలిపోయినాయి అని చెప్పి కంటైనర్ లో యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఫైనల్ గా 2 hours అయితే కష్టపడి మొత్తం ఫిల్ చేసేసాము. ఈ లోపు మా పొడ్డాడు వచ్చేసి అన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు. ఇంకా ఈ కంటైనర్స్ క్వాలిటీ విషయానికి వస్తే, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మొత్తం అన్ని ఫిల్ చేసేసిన తర్వాత చూడడానికి అయితే చాలా బాగున్నాయండి. చూసారు కదా, ఈ లోపు మా చిన్నోడు అయితే ఇక్కడ ఆడేసుకుంటున్నాడు ఈ డబ్బాలతో. మధ్యాహ్నం వాడిని పడుకోబెట్టి అయితే మొదలు పెట్టాము. మేము ఇంకా డబ్బాలన్నీ ఫిల్ చేసి సర్దకుండానే లేసి వచ్చేసాడు. చూడండి ఎంత క్యూట్ గా ఆడుకుంటున్నాడు. సో ఫైనల్ లుక్ అయితే మొత్తం ఇది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ మనం పర్చేస్ చేసిన అమౌంట్ కి ఈ డబ్బాలు వర్తా కాదా అన్న విషయానికి వస్తే, నేనైతే 100% వర్త్ అనే చెప్తానండి. ఈ కంటైనర్స్ కాస్ట్ విషయానికి వస్తే 511 రూపీస్ అయితే ఉందండి. సో నాకు అన్ని ఆఫర్స్ పోయి 460 రూపీస్ కి అయితే వచ్చింది. ఆ అమౌంట్ కి ఈ కంటైనర్స్ అయితే చాలా వర్త్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఇలాంటి కంటైనర్స్ కోసం చూస్తుంటే కనుక ఇవైతే ఖచ్చితంగా తీసుకోండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్లీ మా మమ్మీ వాళ్ళ కిచెన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేశాను. చూద్దాం మా అమ్మ ఎన్ని రోజులు ఉంచుతుందో. నాకు తెలిసి డౌటేనండి, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళే లోపు ఈ డబ్బాలన్నీ ఎక్కడ ఉంటాయో ఏం అర్థం కాదు. ఏవమ్మా అంటే, నీకో మీ చెల్లుకో ఏదో ఒకటి వేసి ఇచ్చాను కదా, ఇంకెక్కడవి అని అంటుంది. అమ్మలందరూ ఇంతే ఉంటారండి, లేదా మా అమ్మ ఇలాగే ఉంటుందా? నాకైతే అర్థం కాదు. మీ మదర్స్ కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ లో చెప్పండి. మీకు కూడా ఈ కంటైనర్స్ కావాలి అనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బంగారమ్స్. అండ్ వెళ్లే ముందు ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ లో చెప్పండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బై బాయ్.